నేను అంటున్నాను. రైట్ విల్సన్ గారు మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు, బీజేపీ నేత. విల్సన్ గారు, మీరు వింటా ఉన్నారు, ఓ పక్క ఇచ్చినటువంటి 11,440 కోట్ల వ్యవహారం ఏదైతే ఉందో కేవలం ప్రైవేటైజేషన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికే, దాన్ని అగ్రెసివ్ చేయడానికి మాత్రమే ఈ ప్యాకేజ్ ఇచ్చారు తప్ప యాక్టివ్ మైన్స్ కేటాయించకపోవడం లేదో సెయిల్ల విలీనం ఇప్పటివరకు ఆ వైపుగా కనీసం ప్రక్రియ కూడా మొదలవ్వలేదు. సో ఈ రెండు కూడా కేవలం ప్రైవేటైజేషన్ వైపే అనేటువంటి వాదన చాలా బలంగా వినిపిస్తుంది. మీరేమంటారు? గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు మిత్రులందరూ కూడా నమస్కారం. అంటే ఇప్పుడు ఒక గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయనుకోండి, ఆశావాది ఏమంటాడు? సగం ఉన్నాయంటాడు. నిరాశావాద సగమే ఉన్నాయంటాడు. కాబట్టి ఆశావాదులు నిరాశావాదుల మధ్య ఎప్పుడు ఒక సంఘర్షణ నడుస్తూ ఉంటాం, అందులో సందేహాలే. అదే సమయంలో పెట్టుబడి ఉపసంహరణలో 100వ ప్లేస్లో ఉందని ఎప్పుడో ప్రకటించాం. దీని మీద కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, అదేవిధంగా మా పార్టీ ఎంపీ జీవీ నరసింహారావు గారు అప్పట్లో ప్రకటించారు. ఇందులో ఏమీ సందేహం లేదు. అదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు ఉండాలన్న దగ్గర మా పార్టీ గత అధ్యక్షుడు సోమవీర్రాజు గారు ఒంగోలు ప్రెస్ మీట్ లో దీన్ని కాపాడేది మేమే అన్నారు. అనడానికి ముందు అనేక సందర్భాలలో పార్టీ పెద్దలు అందరు కూడా ఢిల్లీలో అమిత్ షా గారితో, నరేంద్ర మోడీ గారితో మాట్లాడడం జరిగింది. ఇది బయట ప్రపంచానికి కొన్ని తెలియకపోవచ్చు, మీడియా దాన్ని అడ్రస్ చేయలేకపోవచ్చు. అదేవిధంగా మా పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న రోజు సుజనా చౌదరి గారు ఇది ప్రభుత్వ రంగంలో ఉండవే ఉత్తమము, తద్వారా ముందు వీకర్ సెక్షన్ కి ఒక సెక్యూరిటీ ఉంటుంది ఎంప్లాయ్మెంట్ కి అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. దీని ముందు ఉన్న ఆప్షన్స్ రెండు ఉన్నాయి, ఒకటి క్యాప్టివ్ మైన్ లేకపోతే సెయిల్ విలీనం చేయడం. ఈ రెండు విషయాల్లో ఎవరికి సందేహం లేదు. దీని మీద మేము కూడా హోంవర్క్ చేస్తాం, మేము కూడా దీని మీద వర్కౌట్ చేస్తాం. అయితే గ్రౌండ్ రియాలిటీలో చూసుకున్నప్పుడు ఈ రోజు ఇప్పుడు కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా ఎక్కడో ఇవ్వదండి, మన డబ్బులే ఇస్తుంది. అంటే అది మన ఈ రాష్ట్రం డబ్బులు కావచ్చు, ఇంకొక రాష్ట్రం డబ్బులు కావచ్చు, ఏదో ఒక డబ్బులు ఇస్తుంది. అయితే మనం ఏంటంటే దీన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు కార్మిక సంఘ నాయకులు మాట్లాడచ్చు, లేకపోతే అందరు కూడా ప్రేమించే వాళ్ళు మాట్లాడచ్చు. 32 మంది బలిదానాల నుంచి ఈ స్టీల్ ప్లాంట్ వచ్చిందన్న ఒకే ఒక సెంటిమెంట్ తో మనం దీన్ని నాన్ స్టాప్ స్ట్రగుల్ చేస్తాం. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, వాస్తవానికి సిఎండి లేడు, సరిదాపు 15 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉండాల్సి వస్తే ఒక్కరు లేరు. 64 మంది చీఫ్ జనరల్ మేనేజర్స్ ఉండాల్సి వస్తే కేవలం 6-7 ఉన్నారనేది నాకున్న సమాచారం. తర్వాత 3 బ్లాస్ట్ ఫర్నేసెస్ 2 పని చేస్తాను, ఇంకొకటి పని చేయాలి. దీని కెపాసిటీ 7.5 లక్షల టన్నులు అయితే ఇప్పుడు కేవలం 4 లక్షల టన్నులే మనకు వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే ఇది నష్టాలతో ఉంది అనే దగ్గర మనకి అనేక ఆధారాలు కనబడతా ఉంది. దీన్ని బయటికి తీసుకురావడం ఎలా? వాస్తవానికి సెంటిమెంట్, ప్రాక్టికాలిటీ రెండు చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రాక్టికల్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది, అందులో సందేహం లేదు. దీనిపైన అనేక దఫాలుగా చర్చలు జరపడంలో ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు పురంధేశ్వరి గారు కానీ అనేక సందర్భాల్లో వైష్ణవ్ గారితో మాట్లాడడం, లేకపోతే నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడడం చాలా దశల్లో జరిగింది, చర్చ జరిగింది. అవుట్పుట్ మాత్రమే మన బయట కనబడుతుంది కానీ బేసిక్ గా చాలా దశల వారీగా డిస్కషన్ నడిచింది, అందులో సందేహం లేదు. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడాలనేది 100% కట్టుబడి ఉంది, కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్ర బీజేపీ కూడా ఆ మేరకు మేము నివేదికలు కూడా ఇచ్చాం. కానీ దాని మీద సందేహపడాల్సిన అవసరం లేదు. ఆందోళన అనేది న్యాచురల్ గా ఉంటుంది. ఆ ఆందోళనలో భాగంగా ఏమైనా మాట్లాడే హక్కు కార్మిక సోదరులకు కానీ ఏదైతే ఇతర పెద్దలకు కానీ ఉంటుంది, మనం దాన్ని ఏమి డినై చేయలేము. ఆ అనుమానాలు, అపోహలన్నీ కూడా తీరడం కోసం ఒకసారి ఈ పెద్దలందరూ కలిసి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వంతో డిస్కస్ చేయొచ్చు. గఫూర్ గారికి ముఖ్యమంత్రి గారితో పరిచయాలు లేకుండా పోలేదు, మాట్లాడొచ్చు. ఇంకా మిగతా స్టీల్ ప్లాంట్ పెద్దలందరూ మాడొచ్చు. రామ్మోహన్ గారికి కూడా వాస్తవాలన్నీ తెలుసు. అంటే ఖచ్చితంగా ఇది ప్రొటెక్ట్ చేయాలనుకున్న దగ్గర బీజేపీ కార్యకర్తలందరికీ ఒకే వైఖరి ఉంది, ఇందులో ఏమి డిఫరెంట్ స్టాండ్ లేదు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మారింది, పెట్టుబడి ఉపసంహరణలో 100 ప్లేసులు ఉందాన్ని ఈ రోజు కాపాడామని స్వయంగా మన అమిత్ షా గారే ఇక్కడికి వచ్చి చెప్పారు. అంటే ఆయన చెప్పడాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, మాకు అర్థం కావవుతుంది ఏంటంటే దీన్ని కాపాడుతున్నాం అని ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చారు. విశాఖ రైల్వే జోన్ పట్టాలు ఎక్కించాం, విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుతున్నాం అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో పడకేసిన అమరావతిని తిరిగి పట్టాల మీద పునరుద్ధరణ వైపు ముందుకెళ్తున్నాము. అదే రైల్వే జోను, ఇంకా ఇతరత్ర అనేక అభివృద్ధి కార్యక్రమాలు, పోలవరం అన్నింటి మీద కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ గతంలో ఎప్పుడు 5 ఏళ్ల పాటు జగన్మోహన్ గారి పీరియడ్ లో ఆ స్థలాలు అమ్ముకోవాలనుకున్న పరిస్థితి నుంచి ఈ రోజు ప్రొటెక్షన్ దశగా మనం వెళ్తున్నాం, సందేహం లేదు.
కాబట్టి పార్టీ పెద్దలు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఎవరైనా ఏదైనా మాట్లాడే హక్కు వాళ్ళకు ఉంటుంది, ఆ స్వేచ్ఛగా ఉంటుంది డెమోక్రసీలో. ఆ సందేహాలు కూడా నివృత్తి చేసుకోవడానికి ఒక టీం ప్రైమ్ మినిస్టర్ గారితో కూడా మళ్ళీ సిట్టింగ్ చేయొచ్చు. మేము కూడా మాకున్న సమాచారం మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ని మీరు ఏదో ముస్తాబు చేసి అమ్మాలి అని అనుకుంటున్నారు అనేది అది అపోహ మాత్రమే. అంటే అపోహలకి మనం కాలమే సమాధానం చెప్తుంది. మనమే ఇప్పుడే ఇమీడియట్ గా చెప్పే అవకాశాలు ఉండవు. అదేవిధంగా రాష్ట్రపతి పరిధిలో ఈ భూములు ఉన్నాయి. ఆ భూముల్ని ఏం చేయాలి, అది వాళ్ళ ఇంత కార్మిక సంఘ నాయకులు ఆ భూములు మాకు ఇచ్చేయండి, దాంట్లో కొంత అమ్ముకున్నా కానీ మళ్ళీ మేము స్టీల్ ప్లాంట్ బతికిస్తాం అన్నారు. అయితే అక్కడ అనేక రకాలుగా జరిగిన ఈ లోపాలన్నింటినీ కూడా సరి చేసుకొని ఒక సమిష్టి బాధ్యతగా ముందు తీసుకెళ్లాలని అమిత్ షా గారు కూడా చెప్పారు, మా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనం వాస్తవానికి అక్కడ ఫోర్ట్ ఉంది కాబట్టి అక్కడి నుంచి మనం కోలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఆ తెచ్చుకునే ఆ ప్రక్రియని మనం ఇక్కడి నుంచి సేల్కి వెళ్తున్న పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా మనకు అది ఉపయోగం. మనకి క్యాపిటల్ పైకి తెచ్చుకోవడం వల్ల 4,000 అదనంగా ఖర్చు అవుతుంది. అంటే విల్సన్ గారు ఒక మాట చెప్పండి, అంటే సెయిల్లో విలీనానికి దాదాపు అంటే లైన్ క్లియర్ అవుతుంది అంటే మీరు చెప్తున్నటువంటి మాట ప్రకారంగా సెయిల్లో విలీనానికి దారులు కనబడుతున్నట్టు అని అనుకోవచ్చు అంటారా మనం? అంటే రెండు విషయాలు మాత్రం క్లియర్ అండి. ఒకటి సెయిల్లో విలీనమా లేకపోతే క్యాప్టివ్ మైన్ కేటాయించుకోవడమా. క్యాప్టివ్ మైన్ కేటాయించే విషయం ఆల్రెడీ కుమారస్వామి గారు ప్రకటించారు, దీనికి గనులు కూడా కేటాయించబడుతున్నాయని కూడా స్పష్టంగా చెప్పారు. అయితే ప్రాక్టికాలిటీలో తీసుకెళ్ళడం కోసం అందరూ కలిసి పనిచేయాలి. మనం ఇదంతా మనకి ఒక అనుబంధం ఉంది, విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఒక అనుబంధం ఉంది. అదే విధంగా దానికి సంబంధించి కూడా ఇప్పుడున్న ఉత్పత్తిలో ఏదైతే రాడ్స్ తయారు చేస్తున్నారో కొత్తగా అనువర్తనాలు కూడా దీన్ని పెంచుకొని మా హైడ్రో ప్రాజెక్ట్స్ ని కూడా కొన్నిటి మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే మరింత ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెంచడం కోసం చూడాలి. ఇప్పుడు 4 లక్షల టన్నులు మాత్రమే వస్తుంది కదా, అది 7,50,000 టన్నుల వరకు ఆటోమేటిక్ గా ఫర్నిచర్లు పెరిగాయంటే ఆటోమేటిక్ గా ఉత్పత్తి అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. 2 ఫర్నేసులు పనిచేస్తున్నాయి, 3వ ఫర్నేసు కూడా ఆటోమేటిక్ గా వినియోగంలోకి వస్తే ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది నమ్మకం ఉంది. ఇప్పుడు దాకా 50,000 కోట్ల వరకు కూడా మా దేశానికి పన్నులు కట్టబడ్డ విశాఖ స్టీల్ ప్లాంట్ రాబోయే రోజుల్లో కూడా మనకు ఒక ప్రైడ్, తెలుగు వాళ్ళందరూ కూడా ప్రైడ్ గా మారాలి. పైకి స్టీల్ అవసరం పెరుగుతా ఉంది, అందులో సందేహం లేదు. కాబట్టి మనకు ఆ స్టీల్ అవసరం, ఇప్పుడు అమరావతిలో ఇల్లు కట్టాలా, స్టీల్ కావాలా, అదే అనేక భవంతులు కట్టాలా. కాబట్టి మనకు వినియోగం ఉంది, చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడి నుంచే ఇతర దేశాలు కూడా స్టీల్ వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది కదా. కాబట్టి ఇక్కడ బెస్ట్ స్టీల్ అది. నేనైతే దీన్ని పాజిటివ్ గా నేను తీసుకుంటాను, విమర్శలను కూడా పాజిటివ్ గా తీసుకుంటాము. మా పార్టీ ఇంకేదైనా సందేహాలు ఉన్నా కూడా మా పార్టీ అధ్యక్షులతో రేపు టైం తీసుకొని మేడం దగ్గర డిస్కస్ చేయొచ్చు. రైట్ గఫూర్ గారు స్టేట్మెంట్స్ ఇందాం, మీ స్టేట్మెంట్స్ రైట్ గఫూర్ గారు స్టేట్మెంట్స్ ఇందాం మీ తర్వాత. రైట్ గఫూర్ గారు, మీరు విన్నారు విల్సన్ గారి మాటలు విన్నారు. ఇప్పుడేం చెప్తారు సార్?